ఫామ్ హౌస్లో రెచ్చిపోయిన ఢిల్లీ అమ్మాయిలు. తెలంగాణలో ఇష్టానుసారంగా సైబరాబాద్ ఏరియాకి సంబంధించినటువంటి చాలామంది అమ్మాయిలు ఢిల్లీ నుంచి వెళ్ళి, ముంబై నుంచి వెళ్ళి, వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి తీసుకొచ్చి ఫామ్ హౌస్లో అర్ధనగ్న డ్యాన్సులు వేస్తున్నటువంటి పోలీసులు పట్టుకున్న నేపథ్యం ఉంది. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో చదువుకున్నటువంటి యువతులను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ని గంజాయిగా మార్చేస్తున్న నేపథ్యం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మొయినాబాద్లో ఒక ఫామ్ హౌస్లో విచ్చలవిడిగా ఉన్న నేపథ్యంలో నార్కోటిక్ పోలీసులు కానీ అక్కడ పోలీసులు కూడా రైడ్ చేసిన నేపథ్యం ఉంది. ఎస్ఓటి పోలీసులు మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీని ఎస్ఓటి పోలీసులు భగ్నం చేశారు. 12 మంది యువకులతో పాటు 4 అమ్మాయిలను అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ కోసం 4 అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన విచారణలో నిందితులు వెల్లడించారు. వారంతా ఫామ్ హౌస్లో అసభ్యకర రీతిలో ఉండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. పార్టీ పేరుతో అశ్లీలంగా అర్ధనగ్న నృత్యాలు చేస్తున్న పక్క సమాచారం దాడులు చేసి నిందితులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. రాష్ట్రంలో గంజా డ్రగ్స్ వంటి మతపరత నిర్మాణ రేవు పార్టీల వ్యవచారంపై పోలీసులు ఉక్కుపదం మోపుతున్నారు. ఎన్ని చర్యలు చేపట్టినా తప్పుడు పనులు చేసేవారు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పాఠశాలలు, కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్, ఈ సిగరెట్స్, గంజాయి వంటి సరఫరా చేసిన వారిని గుర్తించేందుకు టీ న్యాప్ సైతం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇక హైదరాబాద్ నగరంలో పబ్బుల్లోని ఇటీవల డ్రగ్ తీసుకొని యువత పట్టుబడుతున్నారు. ఇందులో విద్యార్థులు సాఫ్ట్వేర్ పెద్ద ఎత్తున ఉంటున్నారు. ప్రభుత్వం మరింత దృష్టి పెట్టి గంజా డ్రగ్స్, రేవ్, ముజ్రా పార్టీలపై ఉక్కుపదం మోపాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంటుంది. ఇది ఉన్నటువంటి ఢిల్లీ నుంచి పిలిపించుకొని అర్ధనగ్న డ్యాన్సులు వేస్తూ, అసభ్యకరమైన డ్యాన్సులు వేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్ఓటి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి జై భీమ్ దినపత్రికలో ప్రధాన వార్తల సారాంశం.